అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకందున్న మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతికాంక్షణీయుడా, నీతిశిరుడా, న్యాయవంతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన మరొక పర్యాయం దేవా, మరి తండ్రి, ఈ రీతిగా వేకువజామున మీ సన్నిధి మేము వెతకడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మేము ఒక్క దర్శనం చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, వేకువజామున మీతో ఈ సహవాసం కలిగి ఉండడానికి మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప ధన్యత కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి స్థుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్ర. అలాగూ మరి తండ్రి నాయన 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, వందనాలు ఆయన. ఇదిగో కృప చూపించండి ఆయన, సహాయం చేయండి. అలాగూ మరి తండ్రి, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించి మనం ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. బాబా, మొదట మీ రాజ్యం మీ నీతిని వెతకమన్నారు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుందని రీతిగా ప్రభా వేకువజామున రాజ్యాన్ని మేము వెతుకుతున్నాం, మీ నీతిని మేము వెతుకుతున్నాం ఆయన. దేవా మరి తండ్రి, విషయాల్లో సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. సమయంలో కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతం చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం ముందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగత్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం. పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ప్రాతకాలం ఎఫ్సీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన. ప్రియప్రభ, గొప్ప దేవ, స్తుతులు స్తోత్రము. ఈ ప్రాతకాల సమయం మీ సన్నిధానంలో చేరి ఈ వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా మా కొరకు దీవించి మీరు మాట్లాడి బలపరచునని యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్ అనే అంశాన్ని గురించి మనము ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడినటువంటి భాగంలో ఒక చిన్న అంశం మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. మనము పోరాడుచు ఉన్నాము
ఇక్కడ పౌలు గారు వ్రాసినటువంటి మాట 12వ వచనం చివరి భాగం, పోరాడుచు ఉన్నాము. ఈ పత్రిక పౌలు భక్తుడు మొదటి శతాబ్దంలో వ్రాశారు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి తాను వ్రాశాడు. ఎఫెసులోనికి సువార్త ఎలాగ వెళ్ళిందో అపోస్తల కార్య గ్రంథంలో మనకు తెలుసు. ఈ పత్రిక వ్రాసే కాలం నాటికి ఆయన తన 3 మిషనరీ ప్రయాణాలను ముగించి రోములో హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి కాలంలో వ్రాయబడినటువంటి పత్రిక క్రీస్తు శకం 60-61 ప్రాంతాల్లో వ్రాయబడిందని పండితుల యొక్క అభిప్రాయం. ఈ ఎఫెసు అనేది ఒక రేవు పట్టణం, పోర్ట్ సిటీ. ఎఫెసు అని మనం అంటామే, అది ఎక్కడున్నది అంటే అది టర్కీ దేశంలో ఉన్నది. ఇప్పుడు మనం పిలిచేటటువంటి టర్కీ దేశంలో ఎఫెసు పట్టణం ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాల్లో ఏషియా మైనర్లో అది ప్రాముఖ్యమైనటువంటి రేవు పట్టణంగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా ఆ దినాల్లో పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఏవైనా సరే ఒక సంఘం వారు చదివించుకొని దగ్గర ఉన్నటువంటి సంఘానికి ఆ పత్రికను సర్క్యులేట్ చేసేటటువంటి అలవాటు ఉండేది. సో ఇది ఎఫెసు సంఘానికి మాత్రమే కాదు, ఆ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో సంఘాలకు కూడా సర్క్యులేట్ చేయబడి ఉంటుంది. ఈ ఎఫ్సి పత్రికలో అనేక అంశాలను గురించి పౌలు గారు వ్రాసుకుంటూ వచ్చారు. చిట్ట చివరకు 6వ అధ్యాయంలో తుదకు ఫైనల్లీ 6:10 వాడాడు ఆ మాట. ఇప్పుడు ఎఫ్సి పత్రికలో చాలా గ్రాండ్ థీమ్స్ కనిపిస్తాయి, గొప్ప గొప్ప అంశాలు. దేవుని సంకల్పం మన పక్షంగా ఏమై ఉన్నది? 12వ వచనంలో చూస్తే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, 3వ వచనం నుండి మొదటి అధ్యాయంలో 14వ వచనం వరకు దేవుడు ముందుగా ఏర్పరిచాడు, లేకుంటే ఉద్దేశించాడు. ఎప్పుడు అంటే 6వ వచనం చివరి భాగము, జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమే లేనప్పుడు, నీవు నేను లేనప్పుడు, మన తల్లి గర్భంలో మనం రూపింపబడక మునుపు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని సంకల్పం ఎంత అద్భుతమైందో దానిని గూర్చి ఆయన మనకు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడని ఈ పత్రిక ప్రారంభంలో తాను మెన్షన్ చేస్తూ దేవుని సంకల్పాన్ని గూర్చి వ్రాస్తూ, ఆ తర్వాత మొదటి అధ్యాయం 22వ వచనం వచ్చేసరికి సమస్తము పైని సంఘమునకు శిరస్సు ప్రభువైన క్రీస్తు, ద హెడ్షిప్ ఆఫ్ క్రైస్ట్, దానిని గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత 2వ అధ్యాయం మన ప్రాచీన స్థితి, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం అవన్నీ చెప్తూ 15వ వచనం వచ్చేసరికి సున్నతి గలవారు సున్నతి లేనివారు అందరినీ విశ్వాసము ద్వారా ఎలాగూ కృపచేత రక్షించబడినటువంటి మనలను, ఒకప్పుడు దూరస్తులైనటువంటి మనలను సమీపస్తులుగా చేసి ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశారు. ఇశ్రాయేలీలు వాళ్ళ స్థితి వేరు, మన స్థితి వేరు చెప్పాలంటే. కనుక ఇక్కడ 22వ వచనం, మనము దేవునికి నివాస స్థలంగా ఉండటానికి కట్టబడుతూ ఉన్నాం అని చెప్పేసేసి చక్కగా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో మనము నూతనమైనటువంటి వ్యక్తులంగా ఉండటానికి 2వ అధ్యాయం 15వ వచనంలో అయితే ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, న్యూ మ్యాన్. సంఘము అంటే యూదులేమి యూదేతరులు అన్యులేమి అందరూ యేసుక్రీస్తు ప్రభునందు ఒకే కుటుంబంగా, ఒకే జనాంగంగా, ఒకే నూతన పురుషునిగా చేయబడ్డారని. ఆ తరువాత 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5, 6 అధ్యాయాల్లో ఈ నూతనమైనటువంటి కుటుంబం
వృద్ధి పొందటానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాట్లను గూర్చి 4వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడిచ్చినటువంటి ఏర్పాట్లు పరిశుద్ధులు సంపూర్ణులు అవటానికి, పరిచర్య ధర్మం జరగటానికి అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు వీరిని గూర్చి వ్రాసుకుంటూ వచ్చాడు. ఇంకా ముందు మనం గమనిస్తే ఈ కుటుంబం 3:14లో ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతూ ఉన్నదో కుటుంబం లేక సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి దేవుడు ఏర్పరిచినటువంటి పద్ధతి, దేవుడు ఏర్పరిచినటువంటి క్రమం. తర్వాత ఈ 4వ అధ్యాయంలో క్రైస్తవ ప్రవర్తన ఎలాగుండాలి 17వ వచనం దగ్గర నుండి క్రైస్తవ ప్రవర్తన గూర్చి 6వ అధ్యాయం 9వ వచనం వరకు. ఇది బైబిల్ స్టడీ కాదు, కానీ నేను మీకు పోరాటాన్ని గురించి జ్ఞాపకం చేయకమునుపు ఫైనల్ గా ఆయన ప్రస్తావించినటువంటి అంశం ఎఫ్సి పత్రికలోని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత అంశాన్ని మనం టచ్ చేయాలని ఉద్దేశించాను. అందుకొరకు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 4వ అధ్యాయం 17వ వచనంలో ఇక మీదట అన్యుల్లాగా నడుచుకోవద్దు అన్నాడు. 23వ వచనం వచ్చేసరికి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారా అన్నాడు. అంటే మన విల్ అది మారిపోవాలి అని. 25వ వచనం వచ్చేసరికి మనం ఒకరికొకరు అవయవములం గనుక మనం అబద్ధం ఆడకూడదు. ఆ తర్వాత 29వ వచనం క్షేమాభివృద్ధికి అనుకూలమైనటువంటి వచనమే పలకండి, మేలు కలిగే వచనమే పలకండి, దుర్భాష రాకూడదు అన్నాడు. ఇలాగూ 5వ అధ్యాయం 2వ వచనం యేసు ప్రభు మనల్ని ప్రేమించిన రీతిగా పరిమళ వాసనగా ఉండటానికి పైన మొదటి వచనం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. మన క్యారెక్టర్, కాండక్ట్, క్రిస్టియన్ క్యారెక్టర్, క్రిస్టియన్ బిహేవియర్, దీనిని గురించి అనేక అంశాలు పూర్వం మీరు చీకటిగా ఉన్నారు ఇప్పుడైతే వెలుగు అని అంటూ 10వ వచనంలో అంటాడు ప్రభువునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి. మనం చేసేటటువంటి ఏ పనికైనా గీటురాయి ఇదే, ఈ దేవునికి ఇష్టమైందా కాదా అని ఆలోచించి మనం చేయాలి. 15వ వచనం వచ్చేసరికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి గురించి తాను వ్రాసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 22వ వచనం వచ్చేసరికి కుటుంబంలో భర్త భార్య ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలాగూ తమ భర్తలకు లోబడి ఉండాలి, అలాగే పురుషుడు ఎలాగూ భార్యను ప్రేమించాలి. 25వ వచనం ఇవన్నీ మనకు ఫెమిలియర్ వర్సెస్. అలాగే తల్లిదండ్రులు బిడ్డలు వారి యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండాలి. 6వ అధ్యాయం వచ్చేసరికి పిల్లలారా అన్నాడు. 4వ వచనం వచ్చేసరికి 6:4 తండ్రులారా అన్నాడు. అలాగే దాసులు యజమానులు, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతో వణుకుతో, ఇలాగూ రిలేషన్షిప్స్, క్రిస్టియన్ కాండక్ట్. యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత జీవిత విధానంలో చాలా మార్పులు వస్తాయి. అయితే మరి మన ప్రవర్తన ఖచ్చితంగా మార్పు చెందిందిగా ఉంటుంది అనేటటువంటి సత్యం మనం గుర్తుంచుకుంటూ ఈ పత్రిక చివరి భాగం వచ్చేసరికి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అన్నాడు. మనం శక్తిహీనులు, మనం బలహీనులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి అపరిమితమైనటువంటి శక్తి. మనం యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనం విజయం పొందేటటువంటి వారు. విజయం మంద కాదు, సాతాను పైన విజయం మంద కాదు. పాపం పైన, మరణం పైన, సాతాను పైన విజయాన్ని సాధించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని విశ్వాసం ద్వారా మనము స్వతంత్రించుకుంటూ అప్రాప్రియేట్ చేసుకుంటూ విశ్వాసం ద్వారా మనం అడుగు ముందుకు వేస్తాం. దావీదు గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను జీవము కలిగినటువంటి దేవుని పేరట వస్తూ ఉన్నాను అన్నాడు. హైట్లో చూస్తే డేవిడ్
చిన్నవాడే గొలియాతు కంటే, వయసులో చూస్తే చిన్నవాడే, అనుభవం లేనటువంటి వాడు, యుద్ధాభ్యాసం లేనటువంటి వాడు. అయితే ఏమి, జీవం గలటువంటి దేవుని పేరట తాను గొలియాతు మీదికి వెళ్ళాడు గనుక గొలియాతుని జయించాడు. కనుక మనం పోరాడేటటువంటి పోరాటం యేసుక్రీస్తు ప్రభు జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆయన సైన్యముగా మనము పోరాడేటటువంటి వారంగా ఉన్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పోరాడేటప్పుడు సర్వాంగ కవచం ఉన్నది, ఆర్మర్ ఆఫ్ గాడ్. సర్వాంగ కవచం, సర్వాంగ కవచంలో 6 అంశాలు ఉన్నాయి. 6వ అధ్యాయములో 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబట్టును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇది దేవుని దగ్గర నుండి మనము పొందాలి. 6 అంశాలు ఈ సర్వాంగ కవచములో వ్రాయబడినటువంటి అంశాలు. 1, నడుమునకు సత్యమును దట్టి, బెల్ట్, ట్రూత్ అనేటటువంటి బెల్ట్. మనం మాట్లాడేటటువంటి మాట యథార్థమైనదిగా ఉండాలి, మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలి. అలాగే నీతి అనేటటువంటి మైమరువు అన్నాడు, ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ నీతి అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి మనల్ని కాపాలి. మన నీతి స్వనీతి దేవుని దృష్టిలో అంగీకారమైంది కాదు. అది దేవుని సన్నిధిలో నిలవబడటానికి ఏ విధమైనటువంటి అర్హత మనకు కలిగించదు. యెషయా కేక వేసాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడనని. కనుక మానవుని నీతిని బట్టి ఈ లోకంలో ఎంత చక్కగా జీవించేటటువంటి వ్యక్తి సహా యేసుక్రీస్తు ప్రభువుకు వేరుగా దేవుని సన్నిధానంలో నిలవబడటానికి అర్హత లేదు, ఆధిక్యత లేదు. కనుక మనల్ని నిలవబెట్టేటటువంటి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన నీతితో కప్పి, నీతి అను మైమరువు. తర్వాత 15వ వచనం వచ్చేసరికి మన కాళ్లకు తొడుక్కోవాల్సింది, సువార్త ప్రకటించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు. 4వది విశ్వాసం అనే డాలు. సో ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్, 16వ వచనం, విశ్వాసం అనే డాలు. ఎందుకు ఈ డాలు? సాతాను బాణాలు వేస్తూ ఉంటాడు. ఏ బాణాలు? అగ్ని బాణాలు, యారోస్ ఆఫ్ ఫైర్. అగ్ని ఏం చేస్తుంది? నష్టాన్ని కలిగిస్తుంది. సాతాను వేసేటటువంటి బాణాలు మామూలు బాణాలు కాదు. మనలో ఎన్నో సందేహాలు రేకెత్తిస్తూ ఉంటాడు, నీ ఫెయిత్ను షేక్ చేస్తూ ఉంటాడు. అందుకొరకే మనము విశ్వాసం అనేటటువంటి డాలు పట్టుకోవాలని, రక్షణ శిరస్త్రాణం 17వ వచనంలో, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణను నీవు సందేహించొద్దు. కొన్ని మార్లు సాతాను వచ్చి నీవు నిజంగా రక్షింపబడ్డావా అని అంటుంది. నీవు నిజంగా రక్షింపబడ్డావా? యేసుక్రీస్తు ప్రభు నీవు నిజంగా రక్షించాడా అని నీలో సందేహాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. అందుకే రక్షణ అనేటటువంటి శిరస్త్రాణం. ఎస్, యేసు ప్రభు నన్ను దర్శించాడు, రక్షించాడు, పాపినైన నన్ను కరుణించాడు. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. నా కొరకు ఆయన శిలువలో మరణించిన ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని నేను అప్రాప్రియేట్ చేసుకుంటూ ఉన్నాను అని మనము డిక్లేర్ చేసి మన రక్షణను గూర్చి అది కనిపించేటట్లుగా, ఎందుకంటే శిరస్త్రాణం తల మీద ఉన్నది ఎవరికైనా కనిపిస్తుంది, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఆఖరుగా 17వ వచనంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, ద స్పిరిట్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఇది కత్తి లాంటిది. దేవుని వాక్య ఖడ్గం, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము అన్నాడు. ఆత్మ ఖడ్గం. ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్ ధరించుకొని మనము దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము పోరాటం చేయాలి అని. ఇప్పుడు ఈ పోరాటం
ఇది అంతరంగ పోరాటమా లేక బహిరంగ పోరాటమా అని మనం ఆలోచిస్తే ఇది బహిరంగ పోరాటంగానూ ఉన్నది, కొంత అంతరంగ పోరాటంగానూ ఉన్నది. ఆలోచించండి. నీ మనస్సులో సందేహం కలుగుతూ ఉన్నదనుకోండి, డౌట్, అది అంతరంగ పోరాటం. బహిరంగ పోరాటం ఇప్పుడు కొన్ని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును చూడు, సువార్త చెప్పటానికి. ఇది బహిరంగ పోరాటం. ఆటంకాలు కలుగుతూ ఉంటాయి సువార్త చెప్పటానికి, కొందరు ప్రకటించడానికి. బహిరంగ పోరాటం అది, బహిరంగ పోరాటం. సో ఇక్కడ ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము కొంత బహిరంగంగానూ ఉన్నది, కొంత అంతరంగంగానూ ఉన్నది. అంతేకాదు ఇది దృశ్యమైనదిగాను ఉన్నది, ఇది అదృశ్యమైనదిగాను ఉన్నది. కొంత కనిపిస్తుంది బయటకు, కొంత కనబడదు. అందుకే కదా భక్తుడు వెలుపట బహు యుద్ధములు లోపటను భయము కలిగే నెమ్మది తొలగేను, పలు విధములకు సంధియమ్ముల వలని పోరాటములొచ్చి నేను అలసి ఇటునట్టు కొట్టబడి దుర్బలుడనై గాయములతోనిదే ఉన్నపాటున వచ్చుచున్నాను, నీ పాద సన్నిధికో రక్షక అని భక్తుడు పాడాడు. కనుక ఇది వెలుపట లోపట, అంతరంగంలోను బయట రెండు విధాలుగా కూడా పోరాటం ఉన్నది. కానీ బాహ్యంగా కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నది ఎఫ్సి పత్రిక. అందుకే ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్ మనము ధరించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ పోరాటము అదృశ్య శక్తులతో పోరాటం, ఇది అంధకార శక్తులతో పోరాటం. కొందరు ఏమనుకుంటారంటే వాక్యం చెప్పటం అంటే, వాక్యం చెప్పే వాళ్ళకి ఎంత గౌరవం వస్తుందండి, వాక్యం చెప్తూ ఉంటే మనం చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ చేస్తాం అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది విస్మరించేటటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే, వాక్య పరిచర్య చేసేటప్పుడు ఈ వ్యక్తి ఒకప్పుడు సాతాను అధికారం క్రింద ఉండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క అధికారం క్రిందికి వచ్చి సువార్త చెప్తూ ఉన్నాడు అంటే సాతాను రాజ్యాన్ని కూలద్రోసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక సాతాను యొక్క హిట్ లిస్ట్ లో ఉంటాడు వాక్యం చెప్పే వ్యక్తి అని మనం మర్చిపోకూడదు. చెప్పేటటువంటి వారు కానీ వినేటటువంటి వారు కూడా వాక్యోపదేశకుల కొరకు ప్రార్థించాలి. సాతాను ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, మరి ముఖ్యంగా దేవుని సువార్త ప్రకటించే, దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకుల పైన, సేవకురాండ్ర పైన. ఇది అంధకార శక్తులతో పోరాటము, అంధకార శక్తులతో పోరాటం. మీరు ఎవరైనా ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటటువంటి గొప్ప దైవజన్య రచనలు, ఆయన చాలా పుస్తకాలు రాశారు. పీపుల్స్ చర్చ్ ఆఫ్ టొరంటో ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మిషనరీలను పంపించి తన కాలంలో గొప్ప పరిచర్య చేశాడు. ఆయన రచనలు క్రైస్తవ సాహిత్యంలో ఇప్పటికీ అందుబాటులో ఉంటూ ఉన్నాయి. మిషనరీ టేల్స్ ని గూర్చి ఆయన వ్రాస్తూ ఒక పుస్తకంలో ఆయన ఏమని వ్రాస్తాడంటే, అంత మటుకు సువార్త ప్రకటింపనటువంటి ఒక దేశానికి సువార్థికుడు వెళితే ఆ దేశం యొక్క సరిహద్దు దాటి ప్రవేశింపక మునిపే కొందరు తిరుగుబాటు చేసి ఆ వ్యక్తిని చంపేసేస్తారు. ఆ వ్యక్తి యొక్క దేహానికి హాని కలిగించి ప్రాణం తీస్తారు. ఈ దృశ్యం సాతాను కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక్కొక్క దేశానికి సంబంధించినటువంటి, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి దయ్యాలను పిలిచి, ఎవరైనా సువార్థికులు మీరున్నటువంటి ప్రాంతానికి వచ్చారా, మీరున్నటువంటి దేశానికి వచ్చారా, మీరు వారిని ఎలాగూ తరిమేసేసారు అంటే ఒక్కొక్కళ్ళు సువార్తను ఎలాగూ అడ్డుకున్నారో ఈ దయ్యాలన్నీ సాతానుకు రిపోర్ట్ చెప్తూ ఉంటాయి. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఒక 6 మాసాలకో సంవత్సరానికో మరలా ఇంకొక సీన్ ఏంటంటే, ఆయన రాసినటువంటి పుస్తకంలో ఆ మీటింగ్కి చేరినటువంటి వారిలో సాతాను ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే కొందరి మనసుల్లో భయాందోళన కలుగుతూ ఉన్నాయి. మీ ప్రాంతం యొక్క రిపోర్ట్ ఏంటంటే, నేను ఎంత ప్రయత్నించినా సువార్తను ఆపలేకపోయాను, నా సరిహద్దుల లోపలికి చొచ్చుకుని వచ్చారు, వాళ్ళని హింసించాను, కొందరిని చంపాను,
అయినా ప్రాణాలకు తెగించి వచ్చారు, సువార్త చెప్పారు అని ఇలాగూ ఆ రిపోర్ట్స్ సాతాను పెట్టినటువంటి మీటింగ్లో ఆ రిపోర్ట్స్ దయ్యాలు వినిపించినవని ఇది ఒక ఊహించి వ్రాసినటువంటి మంచి కథే. కానీ ఆస్వాల్డ్ జె. స్మిత్ గారు గొప్ప దైవజనులు వ్రాశారు. వాయుమండలంలో జరిగేటటువంటి కాన్ఫరెన్సెస్ అన్నమాట. సాతాను భూమి మీద సువార్త ప్రకటింపబడకుండా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. ఇది అంధకార శక్తులతో పోరాటము అని మనము జ్ఞాపకం పెట్టుకున్నాం. సాతాను శక్తులతో పోరాటం. అంతేకాదు నియమబద్ధంగా పోరాడాలి. అందుకే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం, ఆర్మర్ ఆఫ్ గాడ్. మనము నియమబద్ధంగా పోరాడకపోతే చాలా ప్రమాదం ఉన్నది. సర్వాంగ కవచం ధరించి పోరాడాలి. దావీదు ముందు సౌలు ఇచ్చినటువంటివన్నీ వేసుకుని నాకు ఇవి సరిపడవులని తీసి ప్రక్కన పెట్టి తన ఒడిసెల రాళ్లు తీసుకుని వెళ్ళాడు. సరే, అభ్యాసం లేదు కదా అని సౌలు దావీదుని అలా వెళ్ళనిచ్చాడు కానీ యుద్ధభూమిలోనికి. మామూలుగా యుద్ధభూమిలో పోరాడాలి అంటే వారు సర్వాంగ కవచం ధరించాలి. అది నియమం. క్రైస్తవ యోధుడు మరి విశేషంగా నియమబద్ధంగా పోరాడాలి. ఇక్కడ ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం మనం కొన్ని నిమిషాలు కాన్సన్ట్రేట్ చేద్దాం. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, మనము పోరాడున్నది శరీరులతో కాదు, వి రెజల్ నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనుష్యులతో పోరాటం లేదు మనం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిందే. ఒక వ్యక్తి నిన్ను దేవుని చిత్తం నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నీవు గద్దించవలసింది మొదట ఆ వ్యక్తి వెనుక ఉన్నటువంటి సాతానును, దయ్యాన్ని, అపవిత్రాత్మను. ఓ సాతానా, నీవు నన్ను దేవుని మార్గం నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అని చెప్పేసేసి మనం సాతానును గద్దించాలి. మొదట వ్యక్తిని కాదు మనం చూడవలసింది, వ్యక్తి వెనుక ఉన్నటువంటి సాతాను యొక్క ప్రణాళికను మనము గమనించగలిగినటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధ లోకనాథులు, దురాత్మల సమూహాలు, 4 కేటగిరీస్ ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనము ఈ 4 కేటగిరీస్ని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ప్రధానులు ఎవరు, ఈ అధికారులు ఎవరు? ప్రధానులు ఎవరు, అధికారులు ఎవరు? రోమీలకు వ్రాసినటువంటి పత్రికలో పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గూర్చి మాట్లాడుతూ రోమా పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాల్లో మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను అన్నాడు. ప్రధానులు అంటే వీరు భూమి మీద ఉన్నటువంటి వారే అని అనుకోవచ్చు. ప్రధానులు. మరి కొలసైలకు వ్రాయబడినటువంటి పత్రికలోనికి వస్తే కొలసై పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం లేక 13, 15 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుబరిచాను. ఇక్కడ ప్రధానులు, అధికారులు
వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తీసివేశాడు. ఆయుధాలన్నీ తీసివేశాడు, నిరాయుధులని చేశాడు వారిని. ఈ మాటలు ఇక్కడ ప్రధానులు, అధికారులు అంటే రోమా ప్రభుత్వం యొక్క ప్రయత్నాలన్నీ అవి నిష్ఫలమైపోయినాయి. ఆయనను చంపించారు గాని ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. కనుక రోమా ప్రభుత్వం యొక్క ఆయుధాలు, లేకుంటే వారి చట్టాలు, లేకుంటే వారు అమలుపరిచినటువంటి శిలువ మరణం యేసుక్రీస్తు ప్రభువును బంధించలేకపోయింది అని ఆ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే అదే కొలసై పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడని ఉన్నది. మరి ఈ వచనం చదివినప్పుడు యేసు ప్రభు వీరికి ఎలాగూ శిరస్సై ఉంటాడు, ప్రధానులకు, అధికారులకు? అదే అధ్యాయంలో ప్రధానుల అధికారులు నిరాయుధులు చేశాడని పౌలు గారు ఎందుకు రాశాడు? ఇక్కడ మనము ఈ వచనాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ముందుగా వ్రాయబడినటువంటి ఆ మాట ప్రధానులు, అధికారులు అనేటటువంటి మాట 10వ వచనంలో, ప్రధానులు, అధికారులు అనేవారు భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వారు. వీరి అధికారం కంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారము మించినది. ఇట్ ఈస్ సుప్రీం అథారిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప అధికారం, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప అధికారం, ఈ సుప్రీం పవర్. వీరు భూమి మీద ఉన్నటువంటి వీరికి కొన్ని అధికారాలు ఉన్నాయి, ప్రధానులకు, అధికారులకు. వారు కూడాను యేసు ప్రభు దించాలనుకుంటే దించుతాడు, సింహాసనం ఎక్కించాలనుకుంటే ఎక్కిస్తాడు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. మనిషి కొన్నిసార్లు ఆటలాడుతూ ఉంటాడు. పిల్లలు సెల్ ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడినట్టు, అలాగే లైవ్ చాట్లోకి వచ్చి మనుషులు గేమ్స్ ఆడినట్టు మనిషి ఆడుతూ ఉంటాడు దేవునితో. అయితే మనిషి ఆడేటటువంటి ఆటలు దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఒక దెబ్బ కొడితే ఎక్కడుంటాడు మనిషి? ఆలోచించండి. వేర్ విల్ హీ బీ? ఎక్కడుంటాడు మనిషి? నిప్పుతో ఆటలాడటం, ఎలక్ట్రిసిటీతో ఆటలాడటం కంటే దేవునితో ఆటలాడటం ఇంకా ప్రమాదభరితమైంది. ఎందుకో తెలిసిన? దేవునితో ఆటలాడితే వ్యక్తే కాదు, కుటుంబం, వారి వంశం కూడా ఎఫెక్ట్ అవుతారు. బైబిల్ చరిత్ర మీరు చదివి చూడండి, పాత నిబంధన. పేతురు ఈ అననీయ సప్పిరాల విషయంలో మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చాలనుకున్నారు అన్నాడు. మీరు మనుషులతో దేవునితో అబద్ధం ఆడారు అన్నాడు. యు కెనాట్ ప్లే విత్ గాడ్. కాబట్టి ఈ ప్రధానులు, అధికారులు భూమి మీద ఉన్నారు. వారు అధికార స్థానంలో ఉన్నవారు అని మనం అనుకుంటే, వారి అధికారాన్ని మించింది యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం అని మనము కొలసై 2:10 బట్టి మనం గ్రహించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారికి శిరస్సు అంటే ఆయన వాళ్ళను సుప్రీం అథారిటీ. కూర్చోబెట్టాలనుకుంటే కూర్చోబెడతాడు, పవర్లో నుంచి దించాలనుకుంటే దించుతాడు. గుర్తుంచుకుందాం మనం. కొన్ని దేశాలకు అధ్యక్షులుగా ఉండేవారు, ప్రధానులుగా ఉండేవారు. వారిపైన చాలా విధాలైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ప్రజలే కొన్ని మార్లు మరి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రజా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఇటువంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ప్రధానులు, అధికారులను యేసు ప్రభు నిరాయుధులు చేశాడని మనం 15వ వచనం చివరికి వచ్చేసరికి మనం చదువుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రధానులను, అధికారులను వీరితో మనం పోరాడుతూ ఉన్నాం. ఎందుకని? భూసంబంధమైన చట్టం ఒకటి చెప్తుంది, దేవుని వాక్యం ఒకటి చెప్తుంది. భూసంబంధమైన చట్టం ఏం చెప్తుందంటే, మీరు సువార్త చెప్పకూడదు,
మీరు సువార్త ప్రకటించకూడదు అని చెప్పింది అనుకోండి, భూ సంబంధమైన చట్టం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? సమయంలో అసమయంలో సువార్త చెప్పమని చెప్తూ ఉంది. ఎవరో ఒకరు దైవజనుడు భగత్ సింగ్ గారిని అడిగారట, బ్రదర్ మరి సువార్త చెప్పకూడదని కొన్ని స్థలాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో. మనమేమో దేవుని వాక్యాన్ని బట్టి మరి సువార్త ప్రకటింపబద్ధులం కదా, మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పిన మాటనే మనం పాటించి కాన్సిక్వెన్సెస్ ఏదైనా సరే వాటిని ఎదుర్కోవటమే దేవుని చిత్తం అని ఆ దైవజనుడు వారి సలహా చెప్పాడట. గమనించండి, కొన్ని మార్లు దేవుని వాక్యం చెప్పేటటువంటి విషయం భూ సంబంధమైనటువంటి చట్టాలు దేవుని వాక్య సూచనకు అడ్డొస్తే మనం ఏది ఎన్నుకోవాలి? లా అబైడింగ్ సిటిజన్స్ గా మనం యేసు ప్రభు సువార్త చెప్పకుండా నోరు మూసుకుని కూర్చోవాలా, లేకుంటే శుభవార్త చెప్పాలా అనేటటువంటి ఆ మీమాంస వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పున సకల లోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబద్ధులం గనుక మనం ప్రభు యొక్క సువార్తను చెప్తాం. అయితే నాన్ కాంట్రవర్షియల్ గా చెప్పాలి. అది ఈ దినాల్లో మనం పాటించవలసినటువంటి లేక గ్రహించవలసినటువంటి ఒక అంశం. ఇక్కడ ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ప్రధానులు అధికారులు వీరితో మనం పోరాడుతూ ఉన్నాము అని పౌరు భక్తుడు అన్నాడు. తర్వాత వచ్చేసరికి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అన్నాడు. లోకనాథులు అంటే భూమి మీద ఉన్నవారు. వీరు సాతాను యొక్క ప్రేరణ చేత దేవుని బిడ్డలకు అడ్డుగా నిలిచేటటువంటి వారు. సాతాను కొంతమంది వ్యక్తులను ఈ దినాల్లో అబద్ధం ఆడటానికి, మోసం చేయటానికి, అపవిత్రతను భ్రష్టత్వాన్ని వ్యాపింప చేయటానికి, యుద్ధాలు చేయటానికి, అలాగే ఎన్నో రకాలైనటువంటి హేయమైనటువంటి భయంకరమైనటువంటి వినాశనమైనటువంటి కార్యాలు చేయటానికి అపవాది అందరినో ప్రేరేపిస్తూ ఉన్నది. గమనించండి, మరి అందరినో అపవాది ప్రేరేపించేటటువంటి ఈ కాలంలో మనం దేవుని ప్రజలంగా లోకనాథులను మనము ఎదిరించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆ వ్యక్తి సాతాను చేత ప్రేరేపింపబడుతూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. కొన్ని మార్లు ఆఫీసెస్ లో నీవు క్రైస్తవుడు అయినందువలన, క్రైస్తవురాలు అయినందువలన, వారితో కూడా కలిసి వారు చేసే పనులు నీవు చేయనందువలన నిన్ను కామెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని మార్లు వాళ్ళందరూ ఒక గుంపై నిన్నొక్కరిని ఐసోలేట్ చేస్తూ ఉంటారు. చాలా మార్లు లోకం అంతా వెళ్లే దారిలో 10 మంది నడిచే దారిలో వీళ్ళు నడవరండి, వీళ్ళేదో చాలా స్పెషల్ అనుకుంటారు, చాలా గొప్పోళ్ళు అనుకుంటారని రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. నీ మనసుకు బాధ కలిగిస్తారు, నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, నీకు నష్టం కలిగించాలని కూడా ప్రయత్నం చేస్తారు. నీకు కానీ నీకున్నటువంటి వస్తువులకు కూడా కొన్ని మార్లు నష్టం కలిగిస్తూ ఉంటారు. వీరు సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వారు. గుర్తుంచుకోనండి, అంధకార సంబంధులకు లోకనాథులు అనేటటువంటి పదం అక్కడ వాడబడింది. సాతాను చేత ప్రేరేపించబడేవారు. ఆ 4వ టర్మ్ ఏంటంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. ఇప్పుడు వీరు వెనుక పనిచేసేటటువంటి అసలు సోర్స్ ఆఫ్ పవర్ ఏమిటి అంటే ఆకాశంలో వాయుమండలంలో దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాలు అక్కడి నుండి భూమి మీద వ్యక్తులను ప్రేరేపిస్తూ ఉంటాయి. నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, వీరికి వ్యతిరేకంగా ఆ పని చేయి, ఈ పని చేయి అని మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాయి. గుర్తుంచుకోనండి, మనిషి నేను ఆటలాడగలను అనుకుంటాడు. ఎంతకాలం ఆడతాడండి? ఒకరోజు నాటకానికి తెరబడినట్టుగా వీడి ఆటలన్నీ ఒకరోజు బంద్ అయిపోతాయి, అంతే, ఫినిష్. ఎక్కడుంటాడు మనిషి? దేవుడు ఒక్క దెబ్బ కొడితే మనిషి మళ్ళా తిరిగి లేవలేడు. ఆయన కనికరం గలవాడు కాబట్టి సరిపోతూ ఉంది.
ఇప్పుడు సైతాను ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రేరేపణకు లోబర్చుకొని తనను తాను సాతాను వశంలోనికి ఒక వ్యక్తి అప్పగించుకొని దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని చిత్తానికి, దేవుని సంఘానికి వ్యతిరేకంగా కీడు చేయటానికి ప్రయత్నిస్తే ఏమైపోతాడు మనిషి? చాలా నష్టపోతాడు. దయ్యాలు ప్రేరేపిస్తూ ఉంటే అంధకార సంబంధులకు లోకనాథులు ఒక ప్రక్క, వీరిని ప్రేరేపించేటటువంటి దురాత్మల సమూహములు వాయుమండలంలో. వీరితో మనము పోరాడుతూ ఉన్నాము. ఈ వాయుమండలంలో ఉన్నవారు ఎవరు? వీరు ఫాలిన్ ఏంజల్స్. ఒకప్పుడు దేవదూతలే గాని వీరు పడిపోయినటువంటి, చెడిపోయినటువంటి దేవదూతలు. చెడుగును సృష్టించేటటువంటి వారు వీరు. ఎన్ని రకాలైనటువంటి పాపాలు, మనం క్రొత్త పాపాల గురించి మనం వింటూ ఉంటాము. మోసం చేసేటటువంటి ఎన్ని రకాల విధానాల గురించి మనం వింటూ ఉంటాము. క్రొత్త తరహా మోసాలు ఈ రోజుల్లో టెక్నాలజీ విస్తరించిన తర్వాత క్రొత్త తరహా మోసాలు. సెల్ ఫోన్లు ఉన్నటువంటి వాళ్ళు తమ సెల్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ నిర్వర్తించేటటువంటి వారు ఎంత కేర్ఫుల్ గా ఉండాలో. తెలియక ఏదైనా యాప్ని ప్రెస్ చేసినా ఎంత కీడు జరిగిపోతుందో మనకు తెలుసు. క్రొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని ఏవేవో సూచనలు వస్తూ ఉంటాయి. పొరపాటున వాటిని టచ్ చేస్తే ఎంత కీడు జరుగుతూ ఉన్నదో మీరు వింటూ ఉన్నారు ఈ రోజుల్లో. రకరకాలైనటువంటి మోసాలు. సాతాను చాలా రకాలుగా స్కీమ్స్, పాపం, దోచుకోవటం, అన్యాయం, అక్రమం చేయటానికి సాతాను రకరకాల డివైజెస్, ఇలా చేయి అలా చేయి అని మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు. అంతేకాదు అబద్ధాలు మనుషుల్లో కలిగించేటటువంటి భయం, మనుషుల్లో రెస్ట్లెస్నెస్. కొన్ని మార్లు అశాంతికి గురవుతూ ఉంటారు. రెస్ట్లెస్నెస్. అంతేకాదు ప్రపంచంలో ఎన్ని చోట్ల యుద్ధాలు. నెమ్మదిగా మనుషులు బ్రతకవలసింది. యుద్ధాలు అనేవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్ని జ్ఞాపకం చేసుకుంటే నాకు అనిపిస్తుంది, పాపం చేసినటువంటి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళినప్పుడు హిట్లర్కును మామూలుగా యేసు ప్రభు నమ్మకుండా చనిపోయి నరకానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తికి డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ ఒకే రీతిగా ఉండదు అని నా సామాన్యమైన జ్ఞానానికి అనిపిస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని మరి యూదులను గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపించినటువంటి దుష్టుడు, సాతాను చేత బహుగా ప్రేరేపించబడినటువంటి హిట్లర్. కొంతమంది సాతానుకు అమ్ముడు పోతారు, తన తాను అప్పగించుకుంటారు, వాళ్ళ మనసును, సమయాన్ని అప్పగించుకుంటారు. అప్పగించుకుని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడి ఏదో చేద్దాం అనుకుంటారు. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. రెండవ ప్రపంచ యుద్ధం ఎంత ప్రాణ నష్టాన్ని కలిగించింది, ఎంత ఆస్తి నష్టాన్ని కలిగించింది, ఎన్ని ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం చేసింది. దురాత్మ సమూహాలు వ్యక్తులను యుద్ధాలు చేయడానికి ప్రేరేపిస్తాయి. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ప్రధానులు, అధికారులు, లోకనాథులు, వాయుమండలం అందున్నటువంటి దురాత్మల సమూహాలు. ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేయగోరేది, మనము పోరాటములో ఉన్నాము. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. పోరాటంలో ఉన్నటువంటి మనము నియమబద్ధంగా పోరాడాలి. ఇది కొంత మటుకు దృశ్యంగా మనకు కొందరు కనిపించిన వాళ్ళు ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, లోకంలో కొందరు కనిపించవచ్చు. కానీ వీటన్నిటి వెనుక, వీరందరి వెనుక వాయుమండలం అందున్నటువంటి దురాత్మల సమూహముల యొక్క ఆదేశాలు అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి అని మనం జ్ఞాపకం పెట్టుకుని మనము నియమబద్ధంగా పోరాడితేనే ఆధ్యాత్మిక పోరాటంలో వ్యక్తి నిలువబడగలడు. సరిహద్దుల దగ్గర సైనికులు ఎందుకు వారు యాక్టివ్గా ఉంటారు? ప్రాణాలనొడ్డి వారు మెలకువగా ఉండి సరిహద్దులు వారు ఎందుకు గార్డ్ చేస్తూ ఉంటారు? సరిహద్దుల దగ్గర వారు జాగ్రత్తగా ఉండకపోతే శత్రువు కొన్ని కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుని వస్తాడు. చైనా బార్డర్లో ఏం జరుగుతూ ఉంటుందో మనకు బాగా తెలుసు. మనం చాలా కీన్గా ఫాలో అవుతూ ఉండుంటాం ఇటీవల సంవత్సరాల్లో. ఎప్పుడు బోర్డర్స్ దగ్గర
ఏదో ఒకటి. కాబట్టి సాతాను చాలా మార్లు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. విశ్వాసమైనటువంటి నీవు నేను పోరాటంలో ఉన్నాం, అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నాం. నియమబద్ధంగా సర్వాంగ కవచం ధరించి పోరాడాలి. 4 విధాలైనటువంటి ప్రధానులేమి, అధికారులేమి, లోకనాథులేమి, వాయుమండలంలో ఉండే దయ్యాలేమి, వీరితో మనము పోరాడుతూ ఉన్నాము అని, ఇది కొంత దృశ్యమైనది, కొంత అదృశ్యమైనదని, ఇది కొంత అంతరంగ సంబంధమైనది, మరి ఎక్కువ బహిరంగ సంబంధమైనది కూడా అని చెప్పి ఈ పోరాటాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి అని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. క్రైస్తవ ఆధ్యాత్మిక పోరాటాన్ని గూర్చి, క్రైస్తవ యోధుని పోరాటాన్ని గూర్చి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో ఎఫ్సీలకు రాయబడినటువంటి పత్రికలో నుండి పౌలు భక్తుడు ఆనాడు టర్కీలో ఉన్నటువంటి ఆ రేవు పట్టణంలో, ఎఫెసులో ఉన్నటువంటి ఆ సంఘానికి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు, చర్చెస్ను ఉద్దేశించి చెరసాల నుండి, రోము నుండి వ్రాసినటువంటి ఈ పత్రిక విశ్వాస యొక్క పోరాటాన్ని గూర్చి, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని గూర్చి, భూమి మీదే మేము అధికారులతో, ప్రధానులతో, లోకనాథులతో, వాయుమండలం ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మేము ఎలాగూ పోరాటంలో ఉన్నామో జ్ఞాపకం చేశారు. 2000 సంవత్సరాల నుండి ఈ పోరాటం జరుగుతూనే ఉన్నదని, మేము మా కాలంలో, మేమున్నటువంటి దేశంలో, మేమున్నటువంటి ప్రాంతంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మేమున్నటువంటి స్థలాల్లో రక్షించబడినటువంటి వారంగా మేము ఈ పోరాటంలో మేము ఉన్నామని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రియప్రభ, మాకు పోరాటాన్ని గురించినటువంటి లోతైన అవగాహన దయచేయండి. మేము మా పేరును బట్టి, మా శక్తిని బట్టి కాక, యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరును బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి మేము నిలువబడినటువంటి వారమై ఈ పోరాటంలో మేము ముందుకు సాగవలసిన వారంగా ఉన్నామని, మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను కాపాడుకోవలసిన వారంగా ఉన్నామని మరోసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రీతండి, ఈ సమయం అంతటిని మీరు మా కొరకు ఈ ప్రాతకాలం దీవించినందుకు స్తోత్రాలు. ప్యూ చేసే బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మీ క్షేమం దేవా సంఘమునకు అనుగ్రహించి బలపరిచి మీరు మహిమను పొందండి. వినేటటువంటి వారికి క్షేమాభివృద్ధి కలుగు చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.